ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి స్టేట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకి ఇదివరకు రావడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ మరి మీ స్టేట్ లో ఏపీ గానీ తెలంగాణ గానీ ఏ స్టేట్ లో ఎన్నెన్ని పోస్టులు రిలీజ్ చేయడం అయితే జరిగింది అనే దాని గురించి ప్రజెంట్ ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే మరి స్టేట్ వైజ్ గా ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు, ఏంటి ఫోర్స్ వైజ్ గా అని చెప్పేసి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే టోటల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి 724 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగిందనమాట. సో అందులో బిఎస్ఏ వేకెన్సీ చూసుకున్నట్లయితే 271 వేకెన్సీస్ ఉన్నాయండి. సో దాంతోపాటు కేటగిరీ వైజ్ గా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆల్రెడీ పైన కనిపిస్తుంది. మీ కేటగిరీ వైజ్ గా మీరే వేకెన్సీస్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎస్సీలో 43, ఎస్టీలో 19, ఓబీసీలో 73, ఈడబ్ల్యూసీలో 27, అన్రిజర్వ్లో 109 వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్లా ఫోర్స్ వైజ్ గా చూసుకోండి. నేను టోటల్ వేకెన్సీ చెప్పేస్తాను, ఫోర్స్ వైజ్ గా చూసుకోండి. ఎందుకోసం అంటే టైం లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది మొత్తం చెప్తే. సిఐఎస్ఎఫ్ చూసుకున్నట్టయితే 131 పోస్టులు, సిఆర్పిఎఫ్ లో 130 పోస్టులు, ఎస్ఎస్బిలో 17 పోస్టులు, ఐటీబీపీలో 52, అస్సాం రైఫిల్లో 23, ఎస్ఎస్ఎఫ్లో వేకెన్సీస్ అనేవి లేవు, ఎన్సీబీలో కూడా వేకెన్సీస్ లేవు. టోటల్గా చూసుకుంటే 724 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. మరి తెలంగాణకు సంబంధించినటువంటి వేకెన్సీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ గా వచ్చేసి 518 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అందులో బిఎస్ఎఫ్ లో 194 పోస్టులు, అదేవిధంగా సిఎస్ఎఫ్ లో 93 వేకెన్సీలు, సిఆర్పిఎఫ్ లో 164 వేకెన్సీలు, ఎస్ఎస్బిలో 12 వేకెన్సీలు, ఐటీబీపీలో 38 వేకెన్సీలు, అస్సాం రైఫిల్లో 17 వేకెన్సీలు, అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీలో ఇక్కడ వేకెన్సీస్ అనేవి లేవు. టోటల్ గా చూసుకుంటే 518 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అనేది మనకి ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నక్సల్ ఎఫెక్టెడ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లాలు ఉన్నాయో, ఇప్పుడు ఏపీకి చూసుకున్నట్టయితే కేవలం ఒకే ఒక జిల్లా ఉంది. అది ఏంటి, అల్లూరి సీతారామరాజుకు సంబంధించినటువంటి జిల్లా అన్నమాట. సో కేవలం ఆ జిల్లా వాళ్ళకు మాత్రమే ఇక్కడ నక్సల్ ఎఫెక్టెడ్ లో వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. మిగతా వాళ్ళెవరు కూడా ఇక్కడ నక్సల్ ఎఫెక్టెడ్ లో వేకెన్సీస్ అనేవి కుదిరాయి. టోటల్ గా చూసుకుంటే ఆ జిల్లా వాళ్ళకు మాత్రమే 91 వేకెన్సీస్ అనమాట. మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి అవకాశం అండి. మీకు అక్కడ అవకాశం ఉంటుంది, మీకు ఇక్కడ అవకాశం ఉంటుంది. ఓకేనా. సో మీకు టోటల్ గా 91 వేకెన్సీలు. ఫోర్స్ వైజ్ గా బిఎస్ఎఫ్ లో 34, సిఎస్ఎఫ్ లో 17, సిఆర్పిఎఫ్ లో 29, ఎస్ఎస్బిలో 2, ఐటీబీపీలో 6, అస్సాం రైఫిల్లో 3. సో టోటల్ గా 91 వేకెన్సీస్ ఉన్నది. ఇది మేల్ కు సంబంధించినటువంటి నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లా మాత్రమే. మరి తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణలో 2 జిల్లాలు ఉన్నాయి. ఆ 2 జిల్లాలు వచ్చేసి ఒకటి ములుగు, ఇంకోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో ఈ తెలంగాణకు 2 జిల్లాలకు గాను 130 పోస్టులన్నీ కేటాయించడం అయితే జరిగింది. అందులో ములుగు ఒకటి ఉంది, ఇంకోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ 2 జిల్లా వాళ్ళకు మాత్రమే ఈ పోస్ట్ అన్నమాట. ఇది మీకు సువర్ణ అవకాశం అండి. లాస్ట్ టైం చాలా జిల్లాలు ఉండే, బట్ ఈసారి మాత్రం కేవలం ఏపీలో ఒకటి, తెలంగాణలో 2 జిల్లాలకు మాత్రం అవకాశం అయితే ఇచ్చారు నక్సల్ ఎఫెక్టెడ్ లో. కాబట్టి తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి నక్సల్లో మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కొట్టుకోండి. ఓకేనా. బిఎస్ఎఫ్ లో 49 వేకెన్సీస్ ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ లో 24, సిఆర్పిఎఫ్ లో 40, ఎస్ఎస్బిలో 3, ఐటీబీపీలో 10, అదేవిధంగా అస్సాం రైఫిల్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఒక అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇది మేల్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అదేవిధంగా ఫిమేల్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మరి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని చూసుకుంటే, సో ఇక్కడ ఫిమేల్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా 79 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. అందులో అయితే బిఎస్ఎఫ్ లో 48, సిఎస్ఎఫ్ లో 15, సిఆర్పిఎఫ్ లో 5, ఎస్ఎస్బిలో వేకెన్సీస్ లేవు, ఐటీబీపీలో 9, అస్సాం రైఫిల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫిమేల్ కి 79 వేకెన్సీస్ ఉన్నాయండి. ఫోర్స్ వైజ్ గా మీ యొక్క కేటగిరీలో ఎన్నెన్ని పోస్టులు ఒకసారి అయితే జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో టోటల్ గా 56 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో బిఎస్ఎఫ్ లో 34, సిఎస్ఎఫ్ లో 10, సిఆర్పిఎఫ్ లో 4, ఐటీబీపీలో 6 వేకెన్సీలు, అస్సాం రైఫిల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గా చూసుకుంటే 56 వేకెన్సీలు. కేటగిరీ వైజ్ గా మీ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఫిమేల్ నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లాలు చూసుకున్నట్టయితే ఏపీకి అదేవిధంగా తెలంగాణకి ఫిమేల్ లో నక్సల్, ఇందాక చెప్పాను కదా మనకు నక్సల్ జిల్లాలు ఏమున్నాయని చెప్పేసి కేవలం వాళ్ళు మాత్రమే. ఏపీలో కనుక చూసుకున్నట్టయితే మొత్తంగా 10 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. అందులో బిఎస్ఎఫ్ లో 6 వేకెన్సీస్ ఉన్నాయి, సిఎస్ఎఫ్ లో 2 ఉన్నాయి, సిఆర్పిఎఫ్ లో 1 ఉంది, ఆ 1 కూడా అన్రిజర్వ్ లో ఉంది. అదేవిధంగా ఐటీబీపీలో 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్ లో ఉంది. టోటల్ గా చూసుకుంటే 10 వేకెన్సీస్ ఇక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. దాంతోపాటు తెలంగాణ చూసుకున్నట్టయితే
తెలంగాణకి మొత్తంగా 14 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 2 జిల్లాలు, ఏపీలో ఒకటే ఒక జిల్లా, ఈ నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లాలు మర్చిపోకండి, ఓకేనా. అందులో బీఎస్ఎఫ్కి వచ్చేసి 9, సిఎస్ఎఫ్ వచ్చేసి 3, సిఆర్పిఎఫ్ వచ్చేసి 1 వేకెన్సీ. అదేవిధంగా ఎస్ఎస్బిలో వేకెన్సీస్ అనేవి లేవు, ఐటీబీపీలో ఒకే ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా చూసుకుంటే 14 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇదండి. అదేవిధంగా ఈ యొక్క వేకెన్సీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం స్టేట్ వైజ్గా, అదేవిధంగా అన్ని ఫోర్స్లకు సంబంధించి నక్సల్ ఎఫెక్టెడ్ నార్మల్ జిల్లాలకు అన్నిటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి మీకు మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. సో చూసుకోండి, క్లియర్ కట్గా చూసుకోండి. టోటల్గా మనకు ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. టోటల్గా 39,481 పోస్టులకి గాను. ఇదన్నమాట. మీ అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో దీన్ని పట్టుకొని దీని ప్రకారము మీ యొక్క ప్రిపరేషన్ కూడా గట్టిగానే చేసుకోండి. కంపల్సరీ చదివే వాళ్ళకు మాత్రమే ఉద్యోగం వస్తుంది. పాతకాలం పోయింది, కొత్త కాలంలో ఎంత మార్కులు వస్తే ఎలా ఉంటుందో చూసుకోండి. అయితే గత నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి, సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో కొంతమందికి ప్లస్ ఉంది, కొంతమందికి మైనస్ ఉంది. మైనస్ కంటే అందరికీ ప్లస్లే ఎక్కువ ఉన్నాయి, మైనస్లు తక్కువ, ప్లస్లు ఎక్కువ. కాబట్టి కొంచెం మంచిగా చదువుకోండి. చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కట్ ఆఫ్ కూడా ఎక్కువనే పోతుంది. కాబట్టి చూసుకోండి, దాని ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎక్కువ మొత్తంలో మార్క్ టెస్ట్ రాసుకుంటా ఎక్కువ మొత్తంలో ప్రిపరేషన్ ఉంటే మీరు ఈసారి గెట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇదన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.